మోసం చేసుకోవాలి. బైబిల్లో ఉంటుంది, ఏమంటుందంటే తనకు తాను ప్రతి వ్యక్తి నా మార్గం కరెక్ట్ అనుకుంటాడు, నేను నడిచే మార్గం సరైందే అనుకుంటాడు, కానీ చివరిగా మరణానికి నడిపిస్తున్నాను సామెతల గ్రంథం. అలా మనం ఉండకూడదు. మనం నడిచే మార్గము దేవునికి ఆమోదమా, మనం నడిచే విశ్వాస పయనం దేవుని ఇష్టమైందేనా, దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా, నా చిత్తాన్ని నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నానా? మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే దేవుని ఆమోదం పొందలేము. చూడండి, బైబిల్లో దేవునికి ఇష్టమైన భక్తి ఏంటో చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవటమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, అదండి మన భక్తి ఎలా ఉండాలంటే తండ్రి అయిన దేవుని ఎదుట మన భక్తి రాణిస్తుందా? తండ్రి అయిన దేవుడు మన భక్తిని ఆమోదిస్తున్నాడా? తండ్రి అయిన దేవుడు మన భక్తిని ఇష్టపడతా ఉన్నాడా? ఆయన ఇష్టమైనటువంటి భక్తిలో మనం నడుస్తున్నామా? సుమయోని ఎంత భక్తిపరుడైతే పరిశుద్ధాత్మ ఆ బాలుడైన యేసుని చూడక మునుపు నువ్వు మరణం అవ్వవు, చూస్తేనే మరణం అవుతావు, అంతవరకు నువ్వు బ్రతికే ఉంటావు అంటే అంత కాన్ఫిడెన్స్గా అంత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెలియపరిచాడంటే ఆయన ఎంత భక్తిపరుడో ఆలోచించి అక్కడే అన్నానే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె కూడా చాలా గొప్ప భక్తిపరులుగా జీవించినట్టుగా మనం గమనించవచ్చు బైబిల్. కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి మరియు నిష్కళంకంగా ఉండాలి. నిష్కళంకం అంటే ఏ కళంకం ఉండకూడదు. మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ, నడవడికలో కానీ ఏ కళంకం లేకుండా పవిత్రంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండే భక్తి ఉండాలి. అలా భక్తులు కూడా ఏం చేయాలి? దిక్కులేని పిల్లలను మరి ఎదవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. సంఘముగా కానీ వ్యక్తిగతంగా కానీ దేవుడు కోరుకునే భక్తి ఏంటి? ఒకటి, పవిత్రంగా మనం జీవించాలి. రెండవది, దిక్కులేని పిల్లలను ఎదవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అలాగని చేస్తే యెహోవా దేవుడే నీకు అప్పు పడతాడు. నువ్వు యెహోవా దేవుడికి అప్పు ఇచ్చినట్టుగా ఉంటుందని సామెతల గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, మన భక్తి ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి. ఇంకా మనం బైబిల్లో చూస్తే అనేక రకాలైన భక్తులు ఉన్నాయి, కానీ అవి నేను ఇప్పుడు మీకు వివరించలేదు. ఏంటంటే వేషధారణ భక్తి ఉండకూడదు. వేషధారణ భక్తి శాస్త్రము పరిచయం చదువుల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదివితే వాడి గురించి 7 సార్లు అయ్యో 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 పరిచయులారా, శాస్త్రులారా, అందులారా, వేషధారులారా మాట చెప్తూ 7 సార్లు అన్నాడు. అంటే ప్రభు 7 సార్లు అన్నాడంటే వాళ్ళ భక్తి యేసు ప్రభుకి నచ్చలేదు అని అర్థం. ఏంటి వాళ్ళ భక్తి ఏంటంట? చూడండి, మత్తయి సువార్త 23 చదవండి. వాళ్ళ భక్తి ఎలా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. శాస్త్రులు పరిచయులు సద్దుకేలు భక్తి ఎలా ఉందో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసిందేనో. ఈ శాస్త్రులు పరిచయులు సద్దుకేలంట దక్షిణ భాగం ఇవ్వడంలో బాగా తిట్టైన మనుషులు. వేటిలో దక్షిణ భాగం ఇస్తారంట? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కూడా వాళ్ళు దక్షిణ భాగం ఇస్తారంట. ఈ పుదీనా, జీలకర్ర ఇవి ఏంటి అంటే కూరలో వేసే చిన్న చిన్న సిరుధాన్యాలు, ఆకులు, మన కరివేపాకు ఇలాంటి చిన్న చిన్న ఈ జీలకర్రలోను, పుదీనాలోను, సోపులో కూడా దక్షిణ భాగం ఇస్తారంట దేవుడు. అంటే ఉదాహరణకి
ఒక 10 ఇవి కరివేపాకు మంటలు తెచ్చారనుకోండి, ఒక మంట తీసుకొని చర్చిలో పెడతారు. అంటే దశమార్గం, పుదీనా, జీలకర్ర అన్నింటిలో ఇస్తారు. మంచిదే, అంత భక్తి పనులు అండి. కానీ మనకి ఏమంటున్నాడు, అవి అయితే చేశారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయం లాగా న్యాయంగా నడుచుకోవటం, కనికరం కలిగి ఉండటం, విశ్వాసం అనే వాటిని విడిచిపెట్టారు. అసలు బైబిల్కి 3 ముఖ్యమైన మూల పిల్లర్స్. బైబిల్ అంతటిలో కూడా ఈ 3 అత్యంత ప్రధానమైనవి. అవి ఏంటంటే పిల్లరా, 1 న్యాయంగా నడుచుకోవాలి, 2 కనికరం కలిగి జీవించాలి, 3వది విశ్వాసం కలిగి జీవించాలి. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన విషయాలు వాటిని వదిలేశారు. అందుకే వాళ్ళు 7 సార్లు అన్నాడు అయ్యో. అందులో ఇక్కడ అన్నాడు చూడండి, మీరు ప్రతి మాటకు ఒకసారి 7 సార్లు 15వ వచనంలో ఉంటుంది అయ్యో అని. అలాగే మీరు చదువుతా ఉండండి, ప్రతిసారి అయ్యో అంటాడు. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా మనం గమనించుకోవాలి. తండ్రి దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉందో మనం గమనించుకుంటూ నడిచినప్పుడే మనమే పరీక్ష చేసుకోవాలి. ఎవరు పరీక్షతో మనం నెగ్గాల్సిన పని లేదు. ఎవరో పరీక్ష పెడితే మనం కాదు. నీ ఆత్మను పరీక్ష పెట్టుకోవాలి, నేను గమనించుకోవాలి, నేను విమర్శ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, మరి దేనితో విమర్శ చేసుకోవాలి? వాక్యం ఎలుగులో నిన్ను గమనించుకోవాలి, వాక్యమైన అర్థంలో నిన్ను చూసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ప్రతిదినం చదివే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, దేవుని సంఘం పట్ల, సంఘ బిడ్డల పట్ల బాధ్యతగా ఉండాలి. అప్పుడే దేవుడు మన భక్తిని ఆమోదిస్తాడు. లేకపోతే ప్రభు ఏమంటాడంటే ఎలా అయ్యో అంటాడు. మన గురించి అయ్యో అని ఎప్పుడు అంటాం? అయ్యో అని ఎప్పుడు అంటాం? నేను చెప్పాలి, అయ్యో అని ఎప్పుడు అంటాం? ఏదైనా బాధ కలిగినప్పుడు, భరించలేని కష్టం కలిగినప్పుడు అయ్యో. యేసు ప్రభుకి శాస్త్రులు పరిచయం యొక్క భక్తి విషయంలో అంత బాధ కలిగింది, అంత వేషధారణగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉండాలో మీకు తెలియపరిచారు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ కొన్ని విషయంలో ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే, రెండో విషయం చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. ఆయన అక్కడే కాదు, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయనకి అమ్మ నాన్నగారికి వాళ్ళు, ఇంటి మొత్తం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసంతో దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. కృత నిబంధనలో ఈ పదం వాడాడు, 2 చోట్ల వాడాడు, కానీ ఈయనకి బాగా వాడాడు ఈ మాట. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులుగా వాడే నేను. మన ఇంటి మొత్తాన్ని ప్రార్థనగా నడిపించాలి. గుర్తుపెట్టుకోవాలండి, ఇంటి మొత్తం ప్రార్థనగా నడిపించాలి. ఫస్ట్ ఇంటి యజమానుడు రావాలి, ఆయన వస్తే భార్యని నడిపిస్తాడు, బిడ్డల్ని నడిపిస్తాడు, అందరినీ నడిపిస్తాడు. కొన్నిసార్లు జనరల్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళు నలుగుంటే 2 వస్తారు, 1 వస్తున్నారు. కొంతమంది ఆశలు, మేము కూడా వచ్చి చర్చికి ఆశలు పలికిపోతూ ఉంటారు. ఇలా మంచిగా మనం దేవునికి వినయంతో, విధేయంతో, లోబడి భక్తితో రావాలి. ఆయన ఆరాధించడానికి, ఆయన కనబరచడానికి. ఈరోజు పాస్టర్ ఏం సందేశం చెప్తాడు, నేనేం నేర్చుకోవాలి, నేనేం వినాలి, నా గురించి ఏమైనా మాట్లాడతాడా, ఈయన ఏం మాట్లాడతాడు నా గురించి అని ఒక తపనతో రావాలి, ఒక ఉద్దేశంతో రావాలి, ప్రభు మాట వినాలని రావాలి. జనరల్గా మనం మిమ్మల్ని గురించి నేను ఎవరు చెప్పట్లేదు. జనరల్గా సంఘాల్లో ఏం జరుగుతూ ఉందంటే లేటుగా వస్తారు, ఎర్లీగా వెళ్ళిపోతాం. ప్రియులారా, మనకి వారం దినాలలో 2 గంటలో 3 గంటలో మన ఆరాధన ఉంటుంది. అంతవరకు కూడా నువ్వు స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎలాగండి? మిగతా వారం రోజులు నీ ఇష్టానుసారంగా వాడుకున్నావు కదా, నేను కూడా నా ఇష్టానుసారంగా వాడుకున్నాను కదా. దేవునికి ఒక ఆదివారం ఒక 3 గంటలు లేక 2 గంటలు మనం పర్ఫెక్ట్గా దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు మనలో ఏమి చూసి ఆనందిస్తాడు? మనలో ఏమి చూసి ఆయన ఆనందించాలి? ఏ క్వాలిటీ చూసి నేను మెచ్చుకోవాలి? ఆలోచన చేసుకోవాలి. విమర్శగా ఇప్పుడు మనం అనుకోకూడదు. ఏ వాక్యాన్ని మనం విమర్శగా తీసుకోకూడదు. మనం సరి చేయడానికే దైవజనులు చెప్తారు. ఏ దైవజనులని మనం సరి చేయడానికి, మనం కరెక్ట్ చేయడానికి. ఒక టీచరు ఆయన పాఠం చదువుతున్నాడంటే తన స్టూడెంట్స్ బాగా నేర్చుకొని, బాగా చదువుకొని, బాగా మెరిట్ రావాలనే కదా. అలాగే ఒక మాస్టర్ కూడా ఏదైనా చెప్తున్నాడంటే మనం ఇంకా మెరిట్ అనుభవంలో పెట్టడానికి అని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఈయన చూస్తే ఈ కొన్నేరు యొక్క కుటుంబం అంతా కూడా ప్రార్థనలో చేరి, కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తుందంట, కుటుంబం అంతా కూడా ప్రార్థనకు వస్తుంది. మన ఇంటి మొత్తం ప్రార్థనకు రావాలి. కొడుకున్నా, కుమారులున్నా, ఎవరున్నా, ఆదివారం అంటే
దేవునికి నువ్వు ఎంతగా విధేయత నువ్వు లోబడితే, ఎంతగా దేవునికి నువ్వు సమయం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. మనం అక్కడ గుడికి వచ్చి ఆరాధించకపోతే దేవుడికి నష్టం లేదు. కానీ మనలో ఇంటెన్షన్ ఉండాలి, మనలో ఉద్దేశం ఉండాలి, మనలో దేవుని భక్తి ఉండాలి. మనం దేవుడు కావాలని దేవుని భక్తి రావాలి. అప్పుడు నువ్వు దేవుడు నిన్ను చూస్తాడు. అయ్యో నా బిడ్డ నా మీద ఎంత ఆసక్తిగా ఉంది, నా మీద ఎంత భక్తిగా ఉంది, నేను కుటుంబాన్ని దీవించాలి, నేను వీళ్ళని ఆశీర్వదించాలి, నేను కాక ఇంకెవరు. దేవుని హృదయంలో ఆలోచన కలగాలండి. మనం నడిచే విధానాన్ని చూస్తే దేవుని హృదయంలో ఆలోచన కలగాలి. నేను వీళ్ళని చేయాలి, నేను వీళ్ళని ఆదుకోవాలి. నేను చూడండి, రెండవది మన ఇంటి మొత్తాన్ని కూడా ప్రార్థనలోకి నడిపించి ఇంటి మొత్తం ప్రార్థనలో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తున్నారు. నిజానికి నా వీడు నేను విమర్శగా చెప్పడం లేదు, ఈయనకి ఇంకా మారుమూల సంఘం తెలియదు, కొత్త నిబంధన సంఘం ఈయనకు లేదు. ఇది రియాలిటీ నేను చెప్పేది. అయినా సరే యెహోవా దేవుని యందు ఆయనకున్నటువంటి భక్తి, ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆయనకున్నటువంటి ప్రార్థన జీవితంతో కుటుంబం మొత్తాన్ని ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ఆ దినాల్లో యూదులకి సునగోగ దేవాలయాలు ఉంటాయి. ఎక్కడ 10 కుటుంబాలు యూదులు ఉంటే అక్కడ దేవాలయం ఉంటుంది, దాన్ని సునగోగ అంటారు. ఆ సునగోగ దేవాలయంలో చేరి వాక్యం వింటున్నాడు, వాక్యానికి లోబడుతున్నాడు, గ్రహించుకుంటున్నాడు, ఇంటి మొత్తాన్ని ఆ సునగోగ ఆరాధన నడిపిస్తున్నాడు. యెహోవా దేవుని నిజ దేవుని ఆరాధనలో ఉన్నాడు. వాస్తవానికి ఆయన అన్ని మతస్థుడు, యెహోవా దేవుని నుంచి పెద్దగా తెలియదు. అయితే ఆయనలో ఉన్న భక్తిని మనం ఆలోచన చేయాలి. ఆయన ఇంటి మొత్తాన్ని ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ఈ మాట ఇంటి వారందరినీ అనేసరికి మనకు ఒక ఆయన గుర్తొస్తాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే చెప్పండి. ఇంటి మొత్తాన్ని నా ఇంటి వాళ్ళందరినీ అనేసరికి ఒక ఆయన గుర్తొస్తాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే చెప్పండి. మీకు తెలుసు తెలియదని నేను అన్నాను. మనకి ఈ ఇంటి మొత్తం అనేసరికి మనకి యెహోషువ గుర్తొస్తాడు. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదమని యెహోషువ నాడు చెప్పాడు. ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు, వాగ్దత్త దేశంలోకి నడిపించాడు, వాగ్దత్త ఫలాలు మంచి ఇచ్చాడు. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే కొంతమంది అన్ని దేవతలకు తిరుగుతున్నారు. వాళ్ళందరినీ షెకెంలో సమావేశపరిచి వృద్ధాప్యంలో ఉండి కూడా అప్పుడు చెబుతున్నాడు, మన దేవుడు ఐగుప్తు నుంచి మనం తీసుకొచ్చాడు, ఈ వాగ్దత్త దేశం మనకి ఇచ్చాడు, భూభాగాన్ని మంచి తీసుకున్నాం, నివాసం చేస్తున్నాం, ఎవరు పోయాం, ఎదిగాం, ఫలించాం. మీరు ఇప్పుడు అలానే అద్దరిలో దేవతల వైపు తిరుగుతూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు. మీరు ఎవరినైనా చేయించుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవానే చేయిస్తామని చెప్పాడు. యెహోషువ గ్రంథం వీళ్ళారా, మన యెహోషువ జీవితాన్ని మనం గమనిస్తే ఎంత గొప్ప మాట ఆయన నాడు తెలియజేశాడు. యెహోషువ 24:15 చూస్తే ఆ మాట ఉంటుంది, మీరు ఎవరినైనా చేయించుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవానే చేయించదము. భక్తి మొదలైన నుండి ఈనాటి వరకు, ఐగుప్తులో నుండి వాగ్దత్త దేశం వరకు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసిన, అనేక యుద్ధాలు చేసిన, వాగ్దత్త దేశాన్ని మంచి ఇచ్చిన, తన విశ్వాసంలో మార్పు రాలేదు, దేవుని మీద ఆయన ఉన్న ప్రేమ మార్పు రాలేదు, తన కుటుంబం మారలేదు. ఆదికాండం 35 చూస్తే యాకోబు ఇంటివాడంట గృహ దేవతలు పెట్టుకున్నారంట. యాకోబు అనే సంఘ పితరుడు, అయిన యోధా పితరుడు, మనము పితరుడు అని పిలుస్తాం. ఆయన ఇంటి వారే గృహ దేవతలు పెట్టుకున్నారంట. వాటిని ఒక సింధూరు వృక్షం కింద బాధ పెట్టి అప్పుడు బేటేడికి వెళ్ళాడు. మనం బేటేడు దేవుని ఆరాధిస్తామండి, మీ దగ్గర ఉన్న విగ్రహాలను తీసేయండి. యాకోబు ఇంటిలో గృహ దేవతలా? కానీ యెహోషువ కుటుంబం చేయలేదు. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదము. నీ కమిట్మెంట్ ఎలా ఉంటే దేవుడు నిన్ను అలాగే ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఎంత పట్టుదలగా ఉంటే దేవుడు నీ కొరకు అంతే పట్టుదలగా ఉంటాడు. దేవుని కొరకు నువ్వు ఒక్కడికి, దేవుడు నీ కొరకు 10 అడుగులు వేస్తాడు. దేవుని కొరకు నువ్వు ఒక్క పని చేయి, దేవుడు నీకు 10 ఆశీర్వాదాలు ఇస్తాడు. నన్ను గణపరచువారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఇంటి వారందరినీ కూడా ప్రార్థనలోనికి నడిపించి కుటుంబం అంతా కూడా భక్తిగా నడుస్తూ ఉంది. మనం ఈ మంచి అలవాటు చేసుకోవాలి. మన భార్య బిడ్డల కుటుంబం ఆదివారం అంటే చర్చిలో ఉండాలి. మన పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తే ఏమంటే ఇంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు చర్చిలో ఉంటారంటే సరిగ్గా ఏమనంటే మాకు ఎక్కడికి వెళ్ళారు మాకు తెలియదు అనుకోండి. వాళ్ళు ఆదివారం చర్చిలో ఉంటారండి, చర్చి ఆరాధనకి వెళ్ళారండి, వాళ్ళంతా చర్చికి వెళ్తారండి.
పేతురు కూడా చిన్నది అడిగింది, యేసుతో కూడా ఉన్నావు కాదంటే ఆయన ఎవరో నేను అడిగినాను. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయన అద్భుతాలని కళ్ళారా చూశాడు. ఒక చిన్నది వచ్చి నువ్వు యేసుతో కూడా ఉన్నావు కాదా అంటే ఆయన ఎవరో నేను అడిగినాను గుర్తు పెట్టుకున్నాను. ఆలోచన చేసుకోవాలి, ప్రభు కొరకు మనం అలా జీవిస్తున్నాం. బైబిల్ జీవితాన్ని చూస్తే ఒకటే ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, రెండవది ఆయన తన ఇంటి వారందరినీ కూడా దేవుడిని నడిపించే భక్తుడిగా ఉన్నాడు. మూడవది చూడండి, ప్రజలకు పప్పు ధర్మం చేయిస్తున్నాడు, ప్రజలకంతా దానాలు చేస్తున్నాడు. ఈయన గొప్ప ధనవంతుడు, వాస్తవానికి ఇక్కడ లేదా ఆ విషయం. ఈయన చాలా ధనవంతుడు, గవర్నమెంట్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్, 100 మంది సైనికుల మీద ఈయన అధికారి. ఈయన చాలా ధనవంతుడు, డబ్బు ఉంది. అయితే ఈ డబ్బుతో ఈయన పేదలకు దాన ధర్మాలు చేస్తాడు. చూసారండి, సంపాదన అంతా మనం అనుకోకూడదు. మనకి రూపాయి ఇస్తే రూపాయి నాదే అనకూడదు. రూపాయలు 10% దేవుడికి, ఇంకొక 10% ఇవ్వడం నీకు, పేదలకు, దైవజనులకు, అనాథలకు, ఎదురు నీకు. మొత్తం నీరే కాదు, సంపాదన అంతా నీకు కాదు. మనం అనుకుంటా నా జీవం అంతా నాది, ఇది నా సంపాదన, నా ధనము, నా డబ్బు. ఎప్పుడు అనుకో దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడికి 10% ఉంది దేవుడికి, ఇంకో 10% పేదలకు, అనాథలకు, ఎదురు ఇంకా నీ దగ్గర 80% ఉంది. 80% నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. ఇస్తే ఇవ్వకపోతే లేదు, ఇవ్వకపోతే 10% నువ్వు లెక్క చెప్పాలి. ఏ లెక్క చెప్తావు దేవుడికి? ఈయన ధనము ఉన్నదని ఆ ధనంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం కాదు, దాన ధర్మాలు చేస్తున్నాడు. యూదులలో పేదలకి సహాయం చేస్తున్నాడు అని ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది. యూదులలో పేదలైన వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. పేదలకు సహాయం చేసావా? ఎవరికైనా అనాథలకు సహాయం చేసావా? చేయి, మంచి విషయం. దేవుడు అంగీకరించే కార్యం అది, దేవుడు తెలుసుకునే కార్యం అది, దేవుడు ఇష్టపడే కార్యం అది. ఇంకా లోతుగా పోతే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అడుక్కునే వారికి, ఇతరులకి సహాయం చేయండి, వాళ్ళు ఎప్పుడు మీకు చేయరు కాబట్టి మీ పరలోక రాజ్యం నిలిచే ఉంటుంది. లేదు మన స్నేహితులకు, బంధువులకు చేస్తే వాళ్ళు డబల్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? డబల్ చేస్తారు. ఇంకేముంది? సరిపోయింది కదా, నువ్వు పెట్టావు, వాళ్ళు పెట్టారు, ఇది ఫలం ఏముంది? అదే ఒక అడుక్కునే వారితో, ఒక పేదలతో, కిటికీ పేదలతో పెట్టారు, వాళ్ళు మనకి ఎప్పుడు ఇవ్వరు కాబట్టి మన ఫలం పరలోక రాజ్యం నిలిచే ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈయన మూడవది బహుగా చూడండి మాట ఏమని రాశాడో, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది, ప్రజలకు బహుధర్మం చేయిస్తూ. బహు అనే మాట ఇంపార్టెంట్. బహుధర్మం చేయిస్తూ, ఏదో మామూలుగా దానం కాదు, బహుగా అంటే విస్తారంగా. ఆయన విస్తారంగా దాన ధర్మాలు చేస్తున్నాడు. మనకి ఇది ఉండాలి. పేదలకి ఆదుకోవడం అనేది క్రిస్టియానిటీలో వెరీ ఇంపార్టెంట్. పేదలను కనికరించాలి, ఎదురాన్ని ఆదుకోవాలి, దిక్కులేని వారికి సహాయం చేయాలి. మనకు దేవుడు ఇచ్చే సంపద అంతా మంద కాదు, ఇదంతా నాదే, నా కొరకు అనుకోకూడదు. లోకస్వార్థ 12 ధనవంతుడు తన పంట విస్తారంగా పండింది. ఆయన ఏమనున్నాడంటే, ఇది నాకు విస్తారంగా పండింది, నేనేమి చేతును, నేను ఎలాగ చేతును, ఉన్న ఈ ధాన్యం కొట్లు తీసివేసి పెద్దగా నిర్మించుకొని వీటి నిండా మోసుకొని నేను తింటాను. అందులో వాడి పదాలన్నీ నాది, నేను, నాది, నాది, నేను, నాది అనే పదాలు ఎక్కువ వాడాడు. లోకస్వార్థ 12 మనం చివరికి ఏమని చెప్పుకున్నాడంటే, నాకు అనేక సంవత్సరములకి కావలసిన ధనాన్ని సమకూర్చాను, ఓ నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలు తిను, త్రాగు, సుఖించు, నీకు కావాల్సిన ధాన్యాన్ని పండించాను. అసలు బైబిల్ ఏం చెప్తున్నాడు? రేపేమి సంబంధించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వారే. రేపేం సంబంధిస్తుందో మనకు తెలియదు. నిద్రపోయాం, వండుకున్నాక వేస్తామో లేదు గ్యారెంటీ లేదు. అనేక సంవత్సరాలకు కావాల్సిన దానాన్ని సమకూర్చాను, ధాన్యాన్ని సమకూర్చాను, ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించున్నాను. అక్కడ ప్రభు అన్నాడు, వెళ్ళేవాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మరణదూత అడుగుతుందట, యెహోవా దేవా పర్మిషన్ ఇస్తావా, ఈ రాత్రి ఏం తీసుకుని వస్తానంటున్నాను. మరణదూత అడుగుతుంది, యెహోవా దేవా నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ రోజు నేను మరణాన్ని ఇస్తాను అని అడుగుతుందంట యెహోవా దేవుడు. ఒకవేళ ఆయన సరే
ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఈయన ఏంటంటే పేదలకి బహుగా దాన ధర్మాలు చేస్తున్నాడు. సరే, దాన ధర్మాలు చేస్తే ఎలా చేయాలి? యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంత టెక్నిక్ అండి. కుడి చేయేది ఎడమ చేయేది, కుడి కాలేదు ఎడమ కాలేదు, వాడిలో ఏది జరిగినా వాడిలో అవయవాలన్నింటికి తెలిసిపోతుంది కాదా? మన కింద ఒక సేమ్ కొడుతుంది అనుకోండి, ఆ ఒక్క ఏళ్ళకే తెలుస్తుందా, బాడీ మొత్తానికి తెలుస్తుందా? ఒక్క ఏళ్ళకే తెలుస్తుందా నీకు సేమ్ కొట్టిందని? ఎప్పుడైతే మనం బ్రెయిన్ పని చేస్తుందో బాడీలో ఆర్గాన్స్ అన్నింటికి తెలిసిపోతుంది. మన దగ్గర సేమ్ కొడుతుంది, ఏం చేయాలో చెయ్యి అని ఆర్ట్ వస్తుంది పైన మన మైండ్. మన చెయ్యి కింద కొట్టి అక్కడ ఉన్న సేమ్ దానిలో ఇలా తీసేస్తాం. మరి ఈ చేతితో ఇచ్చేది ఈ చేతి ఎందుకు తెలియదు అంటే అంత సీక్రెట్గా చేయమని అర్థం, అంత రహస్యంగా ఉండాలి. ఎందుకంటే అలా చేస్తే పరలోక రాజ్యంలో నీకు ఫలం వస్తుంది. జనరల్గా మనం చేసేది ఏంటి? మనం అన్ని వీడియోలు తీస్తాం, ఫోటోలు తీస్తూ ఉంటాం, అసలు పేపర్లో ఇస్తాం, వీడియోలు తీసేటప్పుడు పంపిస్తూ ఉంటాం. మేము ఈరోజు అన్నదానం చేసాం, మేము ఈరోజు ఇలా చేసాం, మేము భోజనాలు పెట్టాం అని వీడియోలు తీసి మన నెట్ మొత్తానికి అన్నింటికి పంపించేస్తాం. అప్పుడు మనకి మనం వచ్చినట్టారా అన్నట్ట? విడి చేతితో చేసి ఎడమ చేతికి తెలియకూడదని నెరవేరుతా లేదా? మీరే ఆలోచించండి. మనం ఏదైనా వాక్యానుసారంగా చేస్తేనే ఫలం పొందుతామండి. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే వాక్యంలో ప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారం చేస్తేనే మనకి ప్రతిఫలం దేవుడి వద్ద నుండి వస్తుంది. లేకపోతే మానవ వద్ద నుండి వస్తుంది. ఏమని? పాస్టర్ చాలా గొప్పవాడండి, 100 మందికి అన్నదానం చేశాడు, అన్న భోజనాలు పెట్టాడు, పాస్టర్ వచ్చాడండి, పొగుడుతారు. పొగిడితే ప్రతిఫలం వద్దు. రహస్యంగా చేయాలంటే కష్టం. మనం ఏదైనా చేస్తే జనం మెచ్చుకోవాలనుకుంటాం, జనం పొగడాలనుకుంటాం, జనం మనం గొప్పవాడు అనుకోవాలనుకుంటాం, జనం మేము మనం కోరుకుంటూ ఉంటాం. అలాగైతే వారి ప్రతిఫలం వారు పొంది ఉన్నారు అన్నాడు యేసు. అంటే ఇక అక్కడ లేదు, ఆ ప్రతిఫలం ఇక్కడే వచ్చింది, ఆ ఘనత ఇక్కడే కలిగింది, ఆ మెప్పు ఇక్కడే వచ్చింది, అక్కడ లేదు అని దాని అర్థం. కానీ కొన్నేరు జీవితంలో అలా కాదు. యూదులలో ఆయన యూదుడు కాదు, కొన్నేరు యూదుడు కాదు, అన్ని మతస్థుడు, రోమీయుడు అయినా కూడా యూదులలో పేదలకి సహాయం చేస్తా ఉంటాడు. బహుగా చూడండి, బహుగా ధర్మం చేయించు. మూడో విషయంగా తెలియజేస్తుంది. 4వది ఏంటంటే బహుగా ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు కానీ మిలిటరీ ఆఫీసర్స్ ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే కొంచెం ఇబ్బంది. వాళ్ళ డ్యూటీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళకి కానీ ఈ బిఎస్ఎఫ్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే ఎలా ఉంటుంది? వాళ్ళ డ్యూటీ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసులైనా. అయినా కూడా ఆయన ఎల్లప్పుడూ దేవునికి మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలాగని ఆయన యూదుడే కాదు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు. కానీ యెహోవా దేవుని యందు గొప్ప నమ్మకం, గొప్ప భక్తి, గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు ఎల్లప్పుడూ అంట. ఆల్వేస్, ఈ ప్రేయర్ ఆల్వేస్ అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ కంటిన్యూస్గా చేస్తాడు. అపోస్తల కార్యం 2:42 ఏం చెబుతాడంటే, మీరు అపోస్తల బోధ యందును సహవాసమును వెట్టి విరుచును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి అది ఇంపార్టెంట్. ఎడతెగక ఉండిరి. ఈయన ఎడతెగక ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుని వద్ద నుండి సమాధానం వచ్చింది. ఏం సమాధానం వచ్చిందో చూడండి. ఆయన దేవుని వద్ద నుండి సమాధానం తిరిగి వచ్చింది. ఏమని వచ్చిందంటే 4వ వచనం, అపోస్తల కార్యం 4వ వచనం, అతడు దోత తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగినో అందుకు దోత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయగలివి. ఇప్పుడు నీవు ఇప్పేటు మనుషులను పంపి పేతురులను మారుపేరు గల సీమోనును పిలిపించుకొని ఆయన చెప్పే బోధ వినము. ఎంత భక్తి చేస్తున్నా ఆయన భక్తిలో ఏదో లోపం ఉంది. ఈయన ప్రార్థనలు అంటే దేవుని వద్ద జ్ఞాపకార్థంగా జరిగిన మెమరబుల్ థింగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనే మెమరబుల్గా ఉంది అంటే ప్రేయర్స్. అంటే దేవుడు వింటున్న ప్రార్థనలు ఇవి. ఇవేం ప్రార్థనలో దేవుడు వింటున్న
ప్రార్థన పరిచయం. అందుకే వాళ్ళు వీధి మూలంలో నలుగురు గుడి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తారట. పరిచయం బైబిల్. ఈయన ప్రార్థన దేవుడు మెచ్చుకొని దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా వచ్చింది. మన పాత నిబంధనలో ఒక భాగం ఉంది, అన్నా గురించి చదివాం. సమూయేలు మొదటి అధ్యాయం 10-15 వరకు మనం చదివాం. ఈ భాగంలో గమనిస్తే అన్నా కూడా గొప్ప ప్రార్థనా పరులుగా అక్కడ కనపడింది. ఎల్కానా అనే ఇద్దరు భార్య, అన్న పెనిన్నా. అన్న ఫస్ట్ వైఫ్, పెనిన్నా సెకండ్ వైఫ్. అయితే పెనిన్నాకి సంతానం కలిగారు కానీ మొదటి భార్యకి సంతానం కలగలేదు. అంటే అర్థం ఏంటి? లోపము మొదటి భార్యలో ఉందని అర్థం. ఎల్కానాలో లోపం లేదు, చిన్న భార్యలో లోపం లేదు. లోపం ఎవరిలో ఉందంటే అన్నాలోనే లోపం ఉందని తేలిపోయింది. కనుక ఆమె గొడ్రాలను పిలుస్తుంది. స్త్రీ దేన్నైనా భరిస్తుంది కానీ గొడ్రాలంటే ఆమె భరించుకోలేదు. ప్రతి స్త్రీ అమ్మగా ఉండాలని కోరుకుంటారంట పెద్దలు చెబుతున్నారు. ప్రతి స్త్రీ అమ్మగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ జీవితాన్ని కానీ పరమాత్మగా భావించుకుంటారు స్త్రీ. పురుషులైనంతే వివాహమైన ఆయన పిల్లలు కలగలేదనుకోండి, అదే ఆయన బాధే. సంతానం లేదని బాధే కదా. కనుక అలాంటి బాధను అనుభవిస్తూ ఉంది, గుడ్రాలనే బాధను అనుభవిస్తూ ఉంది. ఆల్రెడీ మరి నాకేమో పిల్లలు కలిగారు, యెహోవా సన్నిధిలోకి పోతే వాళ్ళకేమో అన్ని శేషిస్తామని బాధే ఉంది. కానీ ఏమి మాత్రం అయ్యో నేను గుడ్రాలని బాధపడతా ఉంది. అందుకని దేవుని సన్నిధిలో పోయి చూడండి, సమూయేలు మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ బహుగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో తన యొక్క ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా ప్రభువా, ఏంటి నాయన సహాయం చేయండి. నాకు ఏదో కుమారుని ఇస్తే ఈ కుమారుని నీ సేవకే సమర్పిస్తాను, నీ పరిచర్యకే ప్రారంభిస్తాను. ఈ కుమారుడు నీ సేవ చేస్తాడు, నీకే సమర్పిస్తాను. నాకు మాత్రం కుమారుడు కావాలి, కుమారుడు దయచేయి. ఒక మొక్కుబడి చేస్తుంది, నా కుమారుడు నీవు, ఆయన నీ సేవకు సమర్పిస్తాను. సమూయేలు మొదటి అధ్యాయం చూస్తే అక్కడ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత అతను పాలు మర్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి అతను అక్కడ సమర్పించింది. అప్పుడు అక్కడ 25వ వచనం చూడండి. అతడు అక్కడనే యెహోవాకు మొక్కెను. ఆ బాలుడట అక్కడే యెహోవాకు మొక్కుతున్నాడు. మొక్కడం అంటే ఇంగ్లీష్లో ఏమంటుందంటే వర్షిప్ అని, ఆరాధన. ఆ బాలుడు అక్కడే దేవునికి ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు అతని వయసు బాలు విడిచాడు. 3 సంవత్సరాలు ఉండొచ్చు, 3 years 4 years ఉండొచ్చు. అప్పుడే ఏనేనయ్యా ఆ రోజు నేను కన్నీటితో ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థనని ఈ బాలుని ఇచ్చాడు, నేను సమర్పిస్తున్నాను సేవకే, నేను ఆలయంలోనే ఉంటాడని ఏమితో చెప్తా ఉంది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. 28వ వచనం మొదటి అధ్యాయం 28వ వచనం మీరు చూసుకోండి ఉంటుంది. కాబట్టి ఇలా ఒక ప్రార్థనా పరులుగా మనం ఉండాలి, ఒక ప్రేయర్ వారియర్స్గా ఉండాలి. బలమైన ప్రార్థన ఇంట్లో చేసుకోవాలి, సంఘంలో చేయాలి. ప్రార్థన లేకపోతే మనం నీళ్లు లేని చెట్లు లాంటి వాడు. చెట్టుకు నీళ్లు పోయిపోతే ఎప్పుడైనా ఎండిపోతాం. ప్రేయర్ నీలో ఉండాలి. మనం ప్రార్థన చేస్తేనే దేవుని శక్తి మనలోకి వస్తుంది. ప్రతి విశ్వాసం 2 తప్పకుండా చేయాలి. 1 ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, 2 బైబిల్ చదివే వ్యక్తిగా ఉండాలి, 3 కంపల్సరిగా సండే ఆరాధనకు వచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈ 3 ఎవరైతే చేస్తారో కంపల్సరీ వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. దేవునికి 3 వెరీ ఇంపార్టెంట్. 1 నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, 2 బైబిల్ చదివే వ్యక్తిగా ఉండాలి, 3 కంపల్సరీ ఆరాధనకు వచ్చే వ్యక్తిగా ఉండాలి. నేను విశ్వాసం పరమిస్తుంటాను. హౌస్ విజిటింగ్ పోయినాం, అమ్మ నేను ఆదివారం వచ్చాను సార్, రాలేదు సార్. అటుపోయిన ఆదివారం వచ్చావా అంటారు, రాలేదు సార్. మళ్ళీ మామూలుగా వాడు చెప్పే భక్తి మాటలు ఇంకేనేమో మనకే పైగా వస్తుంది. ఎంత భక్తి నాకు లేదేమో, ఇంత విశ్వాసం నాకు లేదేమో, ఎంత భక్తి మాట చెప్తున్నారండి, ఎంత ప్రేమగా ఉందండి అంటాడు. కానీ మరి అటుపోయిన 3వ ఆదివారంలో వచ్చేవాడు రాలేదు సార్. అంటే మాటలేమో తీయగా ఉన్నాయి, భక్తి ఏమో చేదుగా ఉంది. మాటలు తీయగా ఉన్నాయి, భక్తి చేదుగా ఉంది. అలా ఉండకూడదండి. ఎప్పుడు ప్రతి ఆదివారం నీకు ఎన్ని పనులున్నా ఫస్ట్ పుట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ పుట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదట దేవుని పెట్టు. ఫస్ట్ దేవుని పెట్టుకో. నువ్వే పనైనా చేయి, సక్సెస్ఫుల్ అయ్యి విజయవంతంగా చేస్తావు. దేవుడు లేకపోతే ఏముందండి, సంతోషమే కదా. కాబట్టి పిల్లరా, కొన్నేళ్ళ జీవితాన్ని మనం చూస్తే ఈయన ఒకటే వీళ్ళ భక్తిపరుడిగా ఉన్నాడు,
ఏంటంటే సీమోను పేతురు అనే ఆయన పిలిపించుకొని వాక్యం వినాలి, ఆయన చెప్పింది నువ్వు చేయాలి. దర్శనంలో చెప్పింది దేవదూత. వెంటనే ఇద్దరు మనుషుల్ని పంపించాడు. ఇప్పే అనే పట్టణంలో సీమోను పేతురు జనకాలుడైన సీమోను ఉన్నాడు. అక్కడ స్వార్థ పరిచర్యలో ఉన్నాడు. పేతురు గారు ప్రథమ అపోస్తలుడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన పిలిపించుకొని ఆయన చెప్పే వాక్యం విని ఆయన చెప్పినట్లు ఏమో దేవుడి దూత కలలో కనబడి చెప్పి దర్శనంలో చెప్పి వెంటనే ఇద్దరు మనుషులను పంపించాడు. అక్కడ ఆయన ఒక దర్శనం వచ్చింది. అదంతా చెప్తే నాకు బాగా అవుతుంది, అది చెప్పట్లేదు. సరే, అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చాడు. దేవుడు ఆయనకి చెప్పాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ వాక్యం చెప్పాలని ఒక దర్శనంలో చూపించాడు. తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు చూడండి పిల్లరా, కొన్నేళ్ళ పేతురు గారు వచ్చినప్పుడు కొన్నేళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడండి. కొన్నేళ్ళ గురించి ఆ వెళ్ళిన మనుషులు చెబుతున్నారు. కొన్నేళ్ళ గురించి ఇద్దరు మనుషులు వెళ్ళారు సీమోను పేతురు తీసుకొని రావడానికి. వాళ్ళు చెప్తున్నారు సీమోను పేతురుతో 22వ వచనం చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి ఒక మనుషుడు ఉన్నాడు. ఈయన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారో చూడండి. మన గురించి మంచి సాక్ష్యం ఉండాలండి. ఇది 5వ విషయంలో చెప్తున్నాను. మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి. బయట అడిగితే పలానా పాస్టర్ అంటే మంచి సాక్ష్యం ఉండాలి, లేదు పలానా వ్యక్తులు మంచి సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే మనం చర్చికి వెళుతున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. మరి జీవితం మారకపోతే అప్పుడు ఏమంటారంటే ఈ ప్రార్థన పోయే వాళ్ళందరూ ఇచ్చారండి, వీళ్ళు మారు. దేవుడు పోయిన వాళ్ళే మారకపోతే వెనక నేను పోయి ఏం చేస్తానండి అనేవాళ్ళు ఉన్నారు. ముందు పోయిన వాళ్ళే మారలేదు, వెనక పోయి నేనేం చేస్తానండి, అందుకే నేను చర్చికి పోవడం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ తప్పులండి, అది కరెక్ట్ కాదు. ముందు పోయినోడు బయలు ఎదుగుతారు, మరి ఎదుగుతాడా? అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళరా మన జీవితం అయితే ఆ జనుల కోసం మాదిరిగా ఉండాలి. ఈయన 5వది ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యం ఆ పనివాడు చెప్తున్నారో చూడండి. 22వ వచనం నోట్ చేసుకోండి మీ బైబిల్లో. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి ఒక మనుషుడున్నాడు, అతను నిన్ను తన ఇంటికి ఎలా ఉన్నాడని చెప్పి ఆయన తీసుకుని వచ్చారు. 25వ వచనం చూడండి. అక్కడి కింద పేతురు గారు కొన్నేళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ రాశాడు. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. కొన్నేళ్ళ ఇంటికి ఎప్పుడైతే పేతురు గారి ఇంటి లోపలికి వచ్చాడో, ఈ కొన్నేళ్ళ శతాధిపతి 100 మందికి మిలిటరీ ఆఫీసర్గా ఉన్న ఈయన ఆయన పాదముల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అయ్యా, ఇంత గొప్ప దైవజనుడు మా ఇంటికి వస్తున్నారు ఆయన అని ఆయన పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయకూడదా? అలా చేయకూడదు. మనుషులకి ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. కానీ ఆయనలో ఉన్న వినయం విధేయతలు చూడాలి. ఆయనలో ఉన్న వినయం విధేయతలు గమనించాలి. పేతురు గారు అన్నాడు, అలా నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేయొద్దు, నేను మనిషిని అన్నాడు. చూడండి. అందుకు పేతురు, నీకు లేచి నిలుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తాను. నేను నరుడినే, నాకెందుకు సాష్టాంగ నమస్కారం చేస్తావు, అవసరం లేదని చెప్పాడు పేతురు గారు లేపారు. అయితే కొన్నేళ్ళు వినయం విధేయతలు మీరు చూడాలి. మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలి, గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా పలకరించాలి, తగిన ఆతిథ్యం చేయాలి. ఇక్కడే కదా మన భక్తి కనబడేది. మరి నీ భక్తి ఎక్కడ కనబడింది? మన ఇంటికి వచ్చిన వారికి మనం ఆతిథ్యం చేయాలి. మన శాతమైంది, మనం చేయగలిగింది ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ప్రేమ కలిగి నడవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడే యెహోవాను ప్రేమించు. ఈ 2 మాటల మీద బైబిల్ అంతా ఆధారపడి, ఈ 2 మాటలు 66 గ్రంథాల్లో ఉన్నటువంటి 1189 అధ్యాయాలు 31,102 వచనాలు కూడా ఈ 2 మాటల మీద డిపెండ్ అయ్యాయి. ఈ రెండింటిలో కూడా కామన్ వర్డ్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండు. ఒకటి దేవుని ప్రేమించు, రెండవది నీ పొరుగువారిని ప్రేమించు. నా పొరుగువారిని అయితే నేను ప్రేమించలేను, దేవుని బహుగా ప్రేమిస్తాను అంటారు కొంతమంది. తప్పది. కంటికి కనబడే మనిషి నేను ప్రేమించలేనప్పుడు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాం? కాబట్టి వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్నేళ్ళ జీవితంలో 5 ముఖ్యమైన విషయాలు మీకు దినాన్ని తెలియపరుస్తున్నాను. ఒకటి, ఈయన భక్తిపరుడుగా జీవించాడు. రెండవది, తన కుటుంబం అంతటినీ కూడా ఆయన ప్రార్థనలో నడిపించి దేవుని ఎందు భయభక్తులు గల వారిగా సిద్ధపరిచాడు. మూడవది, పేదలకు దాన ధర్మాలు చేసి ఇతరులకు సహాయం చేశాడు. నాలుగవది, గొప్ప ప్రార్థనాపరుడుగా
ఐదవది, నేను ఎంతో తగ్గింపు జీవితం. అపోస్తలుడైన పేతురు పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, ఎంతో జీతం ఉంది, ఎంతో ధనవంతుడు, భాగ్యవంతుడు, అన్నీ ఉన్నాయి. అయితే చివరిగా ఏంటంటే పేతురు గారు ఎందుకు వచ్చాడంటే ఆయన మారు మనసు అని అన్నం తెలియదు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పేతురు గారు పిలిపించుకొని ఆయన వాక్యం విని ఆయన చెప్పినట్టు చేయమంటే అప్పుడు ఆయన వాక్యం విని ఆయన వాక్యానికి లోబడి కుటుంబం అంతా బాప్తిస్మం పొందారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థనలో ఉన్నారో అప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చినారు. అన్య జనాంగం మీద మొట్టమొదట పరిశుద్ధాత్మ దిగిన అనుభవం కొద్దిగా ఇంటిలో జరిగింది. పరిశుద్ధాత్మ మనకి అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీద దిగి వచ్చింది కదండి. అదే నా 3వ మంది మారుమనసు గారు అక్కడ ఉంది కదా అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో. అలాంటి అనుభవం అన్ని జనులు కూడా జరిగింది. అది ఎక్కడ జరిగింది? కొన్నేళ్ళ ఇంటిలో. అసలు వీళ్ళు బాప్తిస్మం లేదు, ఏమీ చేయలేదు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చింది. అంటే అంతగా భక్తి కలిగి ఉన్నారు. నిజ దేవుడైన యెహోవా దేవుని యందు ఏమి తెలియకపోయినా, మారు మనసు అంటే వాళ్ళు ఎరగకపోయినా, ఏనాడు స్పష్టంగా తెలియకపోయినా భక్తి మార్గంలో ఉన్నారు. దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. దేవుడు వారి భక్తిని మెచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగొచ్చు. మొట్టమొదటి అన్య జనాంగం మీద పరిశుద్ధాత్మ దిగి రావడం కొన్నేళ్ళు ఇంటిలో. అప్పుడు కొన్నేళ్ళు పేతురు గారు మారు మనసు గురించి చెప్పాడు, బాప్తిస్మం గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. అన్ని తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొంది రక్షణ పడ్డారు. కానీ ఈనాడు నీవు నేను ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకుందాం. కొన్నేళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఇట్టి లక్షణాలు నీవు నేను మనందరం కలిగి దేవుడిలో ఉండి దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించి మన సంఘాన్ని మనల్ని బలపరిచి మనందరినీ కూడా ఇంటిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. నిన్న వాక్యం మన హృదయాల్లో ఫలించే రీతిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. అందరూ కూడా తల వచ్చి 1 నిమిషం మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, కొన్నేళ్ళు లాంటి జీవితం మాకు దయచేయండి ఆయన. కొన్నేళ్ళు లాంటి లక్షణాలు మాకు దయచేయండి. కొన్నేళ్ళు ఎలాంటి విశ్వాస లక్షణాలు కలిగి ఉన్నాడు మేము కూడా అలా కలిగి నీలో వదిలడానికి మాకు అవకాశం దయచేయమని అందరూ 1 నిమిషం ప్రార్థించండి. మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి మనం కొన్నేళ్ళు లాంటి విశ్వాసపరులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లు నిన్న వాక్యం మన హృదయాల్లో ఫలించేది ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన ఘనమైన నామమును బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్థితిలో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్నేళ్ళ జీవితాన్ని, అన్నా జీవితాన్ని మేము ధ్యానం చేసాం తండ్రి. వారు ఎంతో ప్రార్థనాపరులుగా ఉన్నారు, దైవభక్తిపరులుగా ఉన్నారు, పేదలకు కూడా సహాయం చేసేవారుగా ఉన్నారు తండ్రి. గొప్ప ప్రార్థనాపరుడిగా ఆయన ఉన్నాడు. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు తండ్రి. జనుల వలన మేము ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాయన. మేము లోకం వైపు చూడగా, లోకంలో ఉన్నటువంటి మేము వదిలివేసుకొని నీ వైపు చూసి ప్రభా నీ మార్గంలో నడిచి నీకు ఇష్టమైన భక్తిని మేము చేయడానికి మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నిన్న మాటలు మా అందరి హృదయంలో ఫలించేయండి. సంఘాన్ని అభివృద్ధిపరుస్తున్నాయన ప్రభా. మా పలు సమాజంలోనే గొప్ప సంఘముగా తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి నిన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేయండి. సంఘ కమిటీ వారు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యవన సమాజం, వేరే వారు అందరినీ కూడా నువ్వు దీవించి ఆస్వాదించమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన కమిటీ వారికి, సంఘ పెద్దలకి అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. కానుకల పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు పడతారండి. ఆంధ్రప్రదేశ్లో కీర్తన నుండి 578వ పాట నీ ధనము నీ ఘనము ప్రభు యేసు అనే పాట పాడుతుండగా పరిచారకులు వచ్చి కానుకలు పడతారు. నీ ధనము ప్రభు యేసువే Oh
కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినమున ప్రభా నీ సంఘ బిడ్డలందరూ ఆయన వారికి నీవు ఇచ్చినటువంటి వాటిలో ప్రభా కృతజ్ఞతాపూర్వకంగా దశమ భాగంలో కృతజ్ఞతా కానుకలు ఆయా కానుకలు నీకు సమర్పించిన అందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి తగిన ప్రతిఫలం మెండైన దీవెనలు వారి కుటుంబాలకు అనుగ్రహించున్నాయి. ఈ కానుకలు ఈ సేవార్థమై సంఘ పరిచర్య నిమిత్తం వాడబడినట్లు నీవే ఆశీర్వదించమని, ఈ ఆరాధనలో పాల్గొన్న అందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందాం. కార్యదర్శి గారు ప్రకటన తెలియజేస్తున్నారు. బ్యాప్టిస్ట్ సంఘానికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నత పరిశుద్ధ నామానికి వందనాలు, శుభములు తెలియజేస్తూ కానుకల వివరాలు స్పర్జన్ గారు, రెవరెండ్ జమోహన్ స్పర్జన్ గారు మనకి మంచి వర్తమానాన్ని అందించారు. వారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా లీడర్షిప్ BYF ఉంటుంది. యూత్ వారు దయచేసి 4:30 బయలుదేరి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది. దానికి పున్నారావు గారు, జాన్ గారు వాటిని లీడ్ చేయాల్సిందిగా మనకి పాస్టర్ గారు కొరత కారణంగా పాస్టర్ గారు ఖానాపూర్ అనే చర్చిలో ఇంతకుముందు మన మధ్యన పనిచేసిన రెవరెండ్ మేకల ప్రభుదాస్ గారు ఖానాపూర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన అక్కడ సెటిల్ అయ్యారు. సార్ మనకి కృతజ్ఞతలు తెలియజేశారు మన సంఘానికి. ఎందుకంటే అక్కడ సంఘంలో ఆదివారాలు కంపల్సరీ పాస్టర్ గారు ఉండాలి. ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి తర్వాత అక్కడ పర్మిషన్ అడిగి మనకి మన సంఘానికి ఒక ఆదివారం వస్తాను సార్ అని చెప్పారు. ఈలోపు ఆయన ఈరోజు నైట్ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బుధవారానికి హౌస్ షిఫ్ట్ చేసేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. దయచేసి సంఘం వారి పరిచర్యలో ప్రార్థించాల్సిందిగా కోరుచున్న పాస్టర్ గారు మనకి సెలెక్ట్ అయ్యేంతవరకు మన సంఘ కార్యక్రమాలు కొన్ని వెంకటరెడ్డి నగర్ పరిచర్య
చూసుకోవాల్సిందిగా మా చదువుకున్నారో గారిని చాలు గారిని మేము కోరుకుంటున్నాం. దయచేసి అట్లానే గురువారం రోజు కూడా 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే పరిచర్య ఆరాధన వారు రోజు చూసుకుంటారు. శుక్రవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాము. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకి సంఘ ఆరాధన ఉంటుంది తెలియజేస్తూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో విజయవాడలో జరిగిన వరదలు అక్కడ ఎక్కువగా సింగునగర్ ఇంకా కొన్ని ఏరియాలు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలన్నీ క్రిస్టియన్ ఏరియాసే. దయచేసి మీ ప్రార్థనలో వారి యొక్క అవసరతలు, వారి యొక్క అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో పోగొట్టుకున్న వారి గురించి కానీ వారికి ఆదరణ కలగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది 2వ నెల జమా లెక్కలు ఒక 5 minutes మీరు నాకు అవకాశం ఇస్తే జరుగుపూడి జోసఫ్ గారి ఇంటి వద్ద వారు పెట్టమని, అంటే మన స్త్రీల సెక్రటరీ ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద మధ్యాహ్నం 1 గంటకి జరిపించమని కుటుంబస్తులు కోరి ఉన్నారు. దయచేసి స్త్రీల సమాజం వారు గురువారం రోజు మధ్యాహ్నం 1 గంటకి జరిగే ఈ స్త్రీల సమాజం కార్యక్రమాన్ని మీరందరూ హాజరయ్యి కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పైన మనకి మంచి సంఘ కాపరి ఏర్పాటు చేయబడాలని కోరుకుంటూ మీ అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సంఘ ప్రకటన ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నూతన ఎవరైనా నూతనంగా వచ్చిన వారంటే లేచి నిలబడితే మీ గురించి ప్రార్థన చేస్తాం. నూతన వ్యక్తులు ఎవరైనా సంఘాలకి వచ్చి ఉంటే లేచి నిలబడినట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాం. లేనట్లయితే అందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాద గీతం, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ దినమున నీ ఆలయంలో చేరి నీ నామమును స్తుతించుకొని నిన్ను మహిమపరుచుకునే తరుణం అనుగ్రహించిన దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న పెద్దలు, చిన్నలు, స్త్రీలు, యవనస్తులు, కమిటీ వారు అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించినాయన బలపరుచు ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయన కొన్నేళ్ళు లాంటి మంచి లక్షణాలు కలిగి ఉండి నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, నిన్ను స్తుతించి నీ ఆశీర్వాదాలను పొందే కృప ఆరాధనలో పాల్గొన్న అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము అని ఒక నిశ్చయంతో, కమిట్మెంట్తో మేమందరము నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచే కృప దయచేయమని పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా నువ్వు దీవించునాయన, ఆశీర్వదించునాయన. ముందున్న వారి అన్నింటిలో కూడా నీ తోడు కాపుదలు అనుగ్రహించి నీవే తోడుగా ఉండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We go.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సర్వశక్తి కలిగిన త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.